మన దేశాన్ని నడిపించడానికి, మన దేశాన్ని అభివృద్ధి పరచడానికి ఒక అద్భుతమైన క్రమం ఉండాలి, కొన్ని నియమ నిబంధనలు ఉండాలి అని మేధావి వర్గం అందరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకుని, వారికున్న పరిజ్ఞానాన్ని బట్టి వారందరూ మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి అని, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు రాజ్యాంగాలు ఉన్నాయి, అన్ని దేశాలకు విధి విధానాలు ఉన్నాయి, అన్ని దేశాలకు చక్కటి క్రమం ఉంది. మన దేశానికి కూడా ఒక క్రమం ఉండాలని దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఇంచుమించు ప్రయాసపడి మేధావి వర్గం అంతా, అందులో ప్రముఖమైన పాత్ర వహించిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక పుస్తకాన్ని తయారు చేశారు. 1949 నవంబర్ 26కి ఆ పుస్తకం అందుబాటులోకి వచ్చింది. ఎప్పుడు? 1949 నవంబరు 26కి ఆ పుస్తకం అందుబాటులోనికి వచ్చినప్పుడు 1950 జనవరి 26 నుండి అది అమలులోనికి వచ్చింది. అంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడానికి కావలసిన నియమ నిబంధనలు కలిగిన ఒక అద్భుతమైన గ్రంథాన్ని మనము తయారు చేసుకున్నాం. దాని పేరే భారత రాజ్యాంగం కదా. ఎంత గొప్పగా మనం చెప్పుకున్న పుస్తకం భారత రాజ్యం. అందులో ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఎన్నో శాసనాలు ఉన్నాయి, ఎన్నో విధి విధానాలు ఉన్నాయి. అవన్నీ వేటి కొరకు, ఎవరి కొరకు ఏర్పాటు చేయబడ్డాయి అని మనం ఆలోచన చేసినప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలందరి కొరకు ఏర్పాటు చేయబడిన గ్రంథమే ఏం చెప్పండి? భారత రాజ్యం. అందులో ముఖ్యమైనది ఏమిటంటే చెప్పాలి, ముఖ్యమైన భూమిక పోషించేది ఏమిటంటే చట్టము. ఏంటి చెప్పండి? చట్టం అంటే అర్థం ఏంటి చెప్పండి? చట్టము అనే మాటకి అర్థం ఏమిటి? చట్టము యొక్క ఉద్దేశము ఏమిటి? ఎందుకొరకు చట్టము ఏర్పాటు చేయబడింది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, చట్టము ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎలాంటి భయంకరమైన శిక్ష ఉంటుందో భయపెట్టి ఆ వ్యక్తిని తప్పు చేయకుండా తప్పు చేయకుండా నివారించడానికి ఏర్పాటు చేయబడింది ఏంటి చెప్పండి? చట్టం. ఆ చట్టంలో ఎన్నో సెక్షన్లు ఉన్నాయి, ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మన భారతదేశానికి ఇవ్వబడిన రాజ్యాంగం మనుషులకు పరిస్థితులు మారుతూ ఉన్నప్పుడు, దినాలు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు చట్టాల్లో కూడా ఏం చేయాలంటే మార్పులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయని గమనించిన మేధావులు చట్టాలను మార్చడానికి చట్ట సభలను ఏర్పాటు చేశారు. ఏ సభలు? అది భారతదేశంలో ఆ చట్ట సభలు భారతదేశంలో మనం ఏమని పిలుస్తాము అంటే ఒకటి చెప్పండి, భారతదేశంలో ఉన్న చట్టసభ ఏమంటారు? లోక్సభ. అలాగే మన రాష్ట్రంలో ఉండేది శాసన సభ. ఈ శాసనసభ, లోక్సభ, రాజ్యసభ ఉన్న సభ్యులు ఏం మార్చగలుగుతారు? చట్టాలను మార్చగలగడానికి. చట్టాలను మార్చే క్రమాన్ని ఎవరికి అప్పగించబడింది అంటే చట్టసభలలో ఎవరైతే ఉంటారో వారు చట్టాలు ఏం చేయగలరు? మార్చగలరు. చట్టాలు మార్చగలిగే వారిని నియమించేవారు ఎవరు? చెప్పాలి, ప్రజలు. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నానంటే చట్టము మీద మనకు అవగాహన ఉండాలి, రాజ్యాంగం మీద కూడా మనకేం ఉండాలి? అవగాహన ఉండాలి. రాజ్యాంగం ఎందుకొరకు ఇవ్వబడింది? చట్టం ఎందుకొరకు ఇవ్వబడింది? చట్టాన్ని గుర్చినటువంటి విషయము
మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము దేవుని పిల్లలుగా. లోకములో ఎన్నో రకాల జాతులు మనకు కనబడతాయి. జంతు జాతి, ఏ జాతి చెప్పండి? జంతు జాతి. జంతువులన్నీ కలిపి జంతు జాతి అన్నారు. పక్షులన్నిటినీ పక్షి జాతి అన్నారు. నీటిలో ఉన్న వాటిని అన్నిటినీ ఏమన్నారు? మత్స్య జాతి ఉన్నారు. ఇలాగ అనేక జాతుల మధ్యలో ఒక విచిత్రమైన జాతి ఉంది. ఆ జాతే మానవ జాతి. ఏ జాతి చెప్పండి? మానవ జాతి. మిగిలిన ఏ జాతులలో లేని రాజ్యాంగం, ఏ జాతులో లేని చట్టం ఎవరికి ఉంది? మానవ జాతికి ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మానవ జాతికి ఇవ్వబడిన ఈ చట్టాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఆ చట్టములో ఎన్నో రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఆ చట్టాన్ని నడిపించడానికి ఎన్నో రకాల విధి విధానాలు మనకు కనబడుతూ ఉంటాయి. చట్టాన్ని నడిపించే వ్యవస్థ ఏమిటంటే న్యాయ వ్యవస్థ. మనందరికీ తెలుసు. ఆ చట్టాన్ని రక్షించే బాధ్యత ఎవరికి ఇవ్వబడిందంటే రక్షక భటులకు ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది? రక్షక భటులు. ఇంతకీ రక్షక భటులు ఏం చేస్తారు అని మనం ఆలోచన చేసినప్పుడు, రక్షిస్తారు. ఏం చేస్తారు? రక్షిస్తారు. ఎవరి నుండి రక్షిస్తారు? చట్టము లేని క్రూర మృగాల నుండి రక్షిస్తారా? చట్టము లేని భయంకరమైన విష పురుగుల నుండి రక్షిస్తారా? అంటే ఈ రక్షక భటులు రక్షించేది చట్టాన్ని కలిగిన, చెప్పాలి, మనుషుల నుండే. అంటే మనిషికి చట్టం ఇవ్వబడింది, కానీ ఆ చట్ట ప్రకారంగా మనిషి ఉండడు అని ఎరిగిన మేధావులు ఏం చేశారు? మళ్ళీ ఆ చట్టాన్ని రక్షించడానికి ఒక వ్యవస్థను, చెప్పాలి, ఏర్పాటు చేశారు. అంటే మనిషికి చట్టం అవసరమే, కానీ ఆ చట్ట పరిధిలో మనిషి ఉండడనే విషయము ఆ చట్టాన్ని తయారు చేసిన వారికి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? చట్టాన్ని రక్షించే ఒక వ్యవస్థను కూడా తయారు చేశారు. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేయాలి. ఇది రాజ్యాంగము, చట్టము యొక్క నియమ విధానము. మంచిదే దేవుని పిల్లలుగా. చట్టము, రాజ్యాంగమును గురించి మనము పుస్తకాల్లో నేర్చుకుంటూ ఉంటాం. అనేక రకాలుగా వాటి గురించి మనము తెలుసుకుంటూ ఉంటాము. ఈరోజు మన భారతదేశం అంతా మరి సెలవు దినం కదా. ఈరోజు మన భారతదేశం అంతా మన భారత రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతూ, ఆ భారత రాజ్యాంగం మనకు ఎలాంటి స్వేచ్ఛనిచ్చిందో, ఎలాంటి స్వాతంత్రాన్ని ఇచ్చిందో, ఎంత గొప్ప మరి గ్రంథమో, దాని ద్వారా మనుషులు ఎన్ని గొప్ప లాభాలు పొందుతున్నారు అని మనం చెప్పుకుంటూ మన చట్టాన్ని గౌరవిస్తున్నాము, చట్టాన్ని గణపరుస్తూ ఉన్నాము. కానీ నిజానికి ఈ చట్టము ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ మనుషులలో ఈ చట్టము క్రమాన్ని తేగలిగిందా? చెడును ఆపి మంచిని పెంచగలిగిందా? అన్యాయాన్ని ఆపి న్యాయాన్ని తేగలిగిందా? అక్రమాన్ని ఆపి క్రమాన్ని తేగలిగిందా? రాజ్యాంగము దేని కొరకంటే అక్రమముగా ఉండకూడదు, అన్యాయము జరగకూడదు. ఈ లోకములో మనుషులందరూ, భారతదేశంలో మనుషులందరూ మంచివారిగా ఉండాలి, చెడు అనేది ఉండకూడదు. న్యాయవంతులుగానే ఉండాలి, అన్యాయం అనేది ఉండకూడదు. క్రమముగా ఉండాలి, అక్రమం అనేది ఉండకూడదు అని రాజ్యాంగము ఏర్పడింది. నిజమే. కానీ రాజ్యాంగాన్ని కలిగిన మన భారతదేశ ప్రజలు క్రమముగా ఉన్నారా? ఒకవేళ మనం హైదరాబాద్ వెళ్ళామనుకోండి, ఎవరైనా నువ్వెవరు అంటే ఆంధ్ర అనగానే అక్కడ ఆంధ్రవాడు అనుకోండి, ఆయనకి చాలా సందేహం, మనోడే అంటాడు. ఏమంటాడండి? హైదరాబాద్ వెళ్తే ఆంధ్రవాడు మనోడే, అవునా కదండి? అలాగే మనము సౌత్ ఇండియా ప్రాంతానికి వెళ్ళామనుకోండి, సౌత్ ఇండియా అంటే అక్కడ ఎటు సైడు? మన నార్త్ ఇండియా కదా, మన దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశానికి మనం వెళ్ళామనుకోండి, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా మనల్ని చూశారనుకో, మన భారతీయుడే అని మనల్ని ప్రేమిస్తారా? చెప్పాలి, మనోడే అంటారా? అంటూ నువ్వు మా ప్రాంతానికి చెందిన వాడవు కాదు, నీ ప్రాంతం వేరు, నీ భాష వేరు, నీ రాష్ట్రము వేరు.
చూడండి, మన దేశంలోనే ఒకే రాజ్యాంగం కలిగిన మనలోనే ఎన్నో ప్రాంతీయ భేదం ఉంది, ఉందా లేదా? ప్రాంతీయ భేదం ఉంది, అలాగే అనేక రకాల భేదాభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఎన్ని చట్టాలు ఉన్నా, రాజ్యాంగం ఎంత గొప్పదైనా, అది మన జీవితాల్లో మనలను క్రమపరిచేది ఎప్పుడు అంటే మనము ఆ రాజ్యాంగానికి 100% విధేయత చూపినప్పుడు. మనుషులందరూ ఎలా కనబడతారు? సమానంగా కనబడతారు కదా. చిన్నప్పుడు స్కూల్లో ఎప్పటికీ కూడా చెబుతారు, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ అంటారనరా, భారతీయులందరూ నా సహోదరుని. రోజు పాఠాన్ని చదువుకున్న ప్రజల్లో సహోదర భావం ఎక్కడైనా కనబడుతుందంటే ఎక్కడ సహోదర భావము కనబడదు. ఎందుకు ఈ మాట నేను చెబుతూ ఉన్నాను అంటే, అద్భుతమైన రాజ్యాంగాన్ని కలిగిన భారతదేశంలో ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల ప్రమాదాలు, ఎన్నో రకాల ఘోరాలు, ఎన్నో రకాల ఊహించని పరిణామాలు జరుగుతూ ఉన్నాయంటే కారణము మనిషి రాజ్యాంగానికి లోబడుతున్నాడా లేదా అని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని పిల్లలుగా వాటిని గురించి ఆలోచన చేస్తూ దేవుడు మనకు ఇచ్చినటువంటి చట్టము ఎలాంటిది? భారతదేశం ఒక చట్టం ఉంది, ఆ చట్టం క్రింద మనమందరం బ్రతకాలి, ఆ చట్టం యొక్క క్రమములో మనము జీవించాలి కదా. అలాగే దేవుని పిల్లలమైన మనము, దేవుడు మనకి ఏదైనా చట్టాన్ని సిద్ధపరిచాడా? దేవుడు మనలను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? భారత రాజ్యాంగము భారతీయులందరూ ఎలా ఉండాలని కోరుకుంటుందంటే, భారతీయులందరూ మంచివారిగా ఉండాలి, భారతీయులందరూ క్రమము కలిగి ఉండాలి, భారతీయులందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి. అందుకనే భారతీయులందరూ నా సహోదరులు అని భారత రాజ్యాంగము చెబుతూ ఉన్నప్పుడు, దేవుని గ్రంథము బైబిల్ మనకి ఎలాంటి క్రమాన్ని నేర్పిస్తూ ఉంది, బైబిల్ ఎలాంటి క్రమాన్ని మనకి ఇస్తూ ఉంది అని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. ఏమన్నాడు అంటే, దేవుని బిడ్డలారా, యెహోవా దొరుకు కాలమందు ఆయనను, చెప్పాలి, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి అన్నడా లేదా? ఎక్కడుందన్నమాట? యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడు అనే మాట ఎక్కడుంది చెప్పండి? ఏ గ్రంథంలో ఉంది చెప్పండి? యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. పాత నిబంధనలో ఇజ్రాయేలు జాతికి ఇవ్వబడుతున్న వాగ్దానము, ఇవ్వబడుతున్న మాట, ఆయన్ని మీరు వెతకండి అని చెబుతూ ఉన్నాడు దేవుడు పాత నిబంధనలో. పాత నిబంధనలు ఏమంటున్నాడు? ఇంకా మనం ముందుకు వెళితే ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. కీర్తన గ్రంథము 14వ కీర్తన 2వ వచనంలో ఒక మాట కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ మాట చూస్తే 14వ కీర్తన 2వ వచనం చదువుదాం ఒకసారి. వివేకము కలిగి దేవునిని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను, ఎలాంటి వారినట? వివేకము కలిగి దేవుని వెతికేవారు కలరేమో అని చూశాడట. చూసిన తర్వాత వెంటనే వచ్చిన రిజల్ట్ ఏమిటంటే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు, మేలు చేయవారు ఎవ్వరు ఒక్కడు కూడా లేడు. దేవుడు వెతికాడట. ముందేమో యెహోవా దొరుకు కాలమందు వెతకండి అని చెప్పిన దేవుడే దిగి వచ్చాడంట. ఎవరిని వెతకడానికి? దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారా? దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారా అంటే, నేటి బిజీ లైఫ్లో దేవుణ్ణి వెతికేవారు ఎక్కడా మనకు కనిపించడము లేదు. బాబు ప్రార్థనకు రావయ్యా అంటే, ఖాళీ లేదండి, అవకాశం ఉంటే వచ్చే వారం వస్తానండి. అలా కదమ్మా. ప్రార్థనకు రా అంటే, చాలా కష్టమైపోతుందండి, ఆయన అవకాశం ఉంటే ఇంకోసారి వస్తానండి. దేవుని వెతికేవారు, దేవుని సన్నిధికి వచ్చేవారు శాతం ఏమైపోయిందట?
తగ్గిపోయింది. అందుకనే దేవుడే వెతకడము ప్రారంభించాడు అని లేఖనము మనకి ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, అలా వెతుకుతూ వెతుకుతూ ఇంకా మనం ముందుకు వెళితే ఒక అద్భుతమైన మాట యేసు ప్రభువు వారు చెప్పాడు. యోహాను సువార్తలో మనందరికీ తెలిసిన మాటే. ఒకసారి చూద్దామా? యోహాను సువార్త మనందరికీ తెలిసిన మాట. యోహాను సువార్త చూసారా? యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే అమ్మా, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రి ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఫుట్నోట్లు అన్నాడు, వెతకుచున్నాడు. దేవుడు వెతుకుతున్నాడట. ఎవరిని వెతుకుతున్నాడు? యథార్థముగా ఆరాధించేవారిని. మీరు గమనించాలి, దేవుని పిల్లలుగా మనం ఆలోచించాలి. దేవుడు మనల్ని వెతుకుతా ఉన్నాడు. ఎలాంటి వారిని వెతుకుతా ఉన్నాడట? యథార్థముగా ఆరాధించేవారిని. యథార్థంగా ఆరాధించేవారు ఎక్కడైనా ఉన్నారా? అయ్యో, యథార్థంగా ఆరాధించేవారు మనకు కనబడుతూ ఉన్నారా అని దేవుడు వెతుకుతూ ఉన్నాడని లేఖనం మనకి బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అలాగ యథార్థంగా ఆరాధించే వారి కొరకు దేవుడు ఒక చట్టాన్ని తయారు చేశాడు. ఏం తయారు చేశాడు చెప్పండి? ఒక చట్టాన్ని ఆయన తయారు చేశాడు అని లేఖనము మనకి చెబుతా ఉంది. కీర్తన గ్రంథము 81వ కీర్తన 81వ కీర్తన 4వ వచనములో ఆ మాట మనకి కనబడతా ఉంది. ఏమంటూ ఉన్నాడు అంటే, అది ఇశ్రాయేలులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. దేవుడు నిర్ణయించిన రాజ్యాంగం. ఎవరు నిర్ణయించిన రాజ్యాంగము? దేవుడు నిర్ణయించిన రాజ్యాంగం. మన భారతదేశము అభివృద్ధి చెందాలి అని మన భారతీయులందరూ కలిసి, అందులో ఉన్న మేధావులందరూ కలిసి ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాము. ఆ రాజ్యాంగము దేని కొరకంటే మన దేశము యొక్క ప్రగతి కొరకు, దేశము యొక్క అభివృద్ధి కొరకు, ఉద్యోగాలలో, వ్యాపారాలలో రకరకాలుగా మనుషులందరూ ఏం చెందాలి? అభివృద్ధి చెందాలి. రాజ్యాంగం ఏమి నేర్పిస్తా ఉంది మనందరి కొరకు? రాజ్యాంగంలో ఉన్న నియమ శాసనాలు దేని కొరకంటే మనుషులందరూ అభివృద్ధి చెందాలి, మనుషులందరూ నీతిని అనుసరించాలి, మనుషులందరూ యథార్థంగా ఉండాలి, మనుషులందరూ మంచే చెయ్యాలి, మనుషులందరూ బాగుండాలి అనే చట్టము మన దేశానికి ఏ రీతిగా మేధావుల ద్వారా ఏర్పాటు చేయబడిందో, ఆ మేధావుల ద్వారా ఏర్పాటు చేయబడిన చట్టాలను మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఆయన పిల్లలైన మనకు ఎలాంటి చట్టాన్ని ఇచ్చాడు? దేవుడు మన కొరకు ఇచ్చిన చట్టము, భారత రాజ్యాంగం ఇచ్చిన చట్టానికి మనం అంత విధేయత చూపి దానికి లోబడి మనం బ్రతుకుతా ఉన్నాం. అవునా? ఒక ఇల్లు కట్టుకోవాలంటే చట్ట ప్రకారంగా కట్టుకోవాలి, పెళ్లి చేయాలంటే చట్ట ప్రకారంగా పెళ్లి చేయాలి, ఒక వ్యాపారం ప్రారంభించాలన్నా, ఒక ఉద్యోగము చేయాలి అన్నా, ఈ భూమి మీద మన భారతదేశంలో ఏ పని చేయాలన్నా భారత రాజ్యాంగానికి లోబడే మనము ఉండాలి, చేయాలి. అలాగే ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ కూడా ఏముంది? చట్టాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ ఏమున్నాయంటే రాజ్యాంగములు ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు, ప్రపంచాన్ని సృజించిన దేవుడు ప్రపంచానికి ఆయన ఇచ్చినటువంటి చట్టము, ఆయన సిద్ధపరిచిన రాజ్యాంగము ఎలాంటిదో మనము జాగ్రత్తగా ఆలోచన చేయబోతా ఉన్నాము. దేవుని బిడ్డలారా, మనుషులు ఏర్పాటు చేయబడిన ఈ రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉంది, కానీ దేవుడిచ్చిన రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఏమైనా ఉందా? మేధావుల ద్వారా ఏర్పాటు చేయబడిన చట్టాలలో మార్పులు చేయవచ్చు, మార్చవచ్చు,
కొంతమంది దాన్ని అవకాశంగా తీసుకుని వారికి అనుకూలంగా దాన్ని ఏం చేస్తారు, మార్చుకుంటా ఉంటారు. మనందరికీ తెలుసు, చాలామంది వాటిలో ఉన్న లొసుకులను వెతుకుతారంట. ఏం వెతుకుతారు? రాజ్యాంగంలో ఉన్న లొసుకులు వెతికి దాని నుండి తప్పించుకునేవారు చాలా మంది ఉన్నారు అని మనం అప్పుడప్పుడు వింటూ ఉన్నాము దేవుని పిల్లలుగా. కానీ దేవుడు మనకిచ్చిన రాజ్యాంగము, దేవుడు మనకిచ్చిన చట్టము ఎలాంటిదై ఉంది, ఏమై ఉంది? దేవుడు మనకు ఒక చట్టాన్ని ఇవ్వడానికి, దేవుడు మనకు ఒక రాజ్యాంగాన్ని సిద్ధపరచడానికి దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము ఏమై ఉంది అని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని బిడ్డలారా, రాజ్యాంగము మనందరి భద్రత కొరకు ఇవ్వబడింది, మనందరి హక్కులు సద్వినియోగం కొరకు ఇవ్వబడింది, మనందరి అభివృద్ధి కొరకు ఇవ్వబడింది అని రాజ్యాంగాన్ని గురించి ఏ రీతిగా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నామో, దేవుడు మన కొరకు ఎలాంటి చట్టాన్ని సిద్ధపరిచాడు, ఆయన మన కొరకు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ప్రపంచం పట్ల దేవుడి యొక్క ఉద్దేశం ఏమై ఉంది, దేవుడు ఎలాంటి ఉద్దేశాన్ని మనందరి పట్ల ఆయన కలిగి ఉన్నాడు అని ఆలోచన చేసినప్పుడు మనందరికీ తెలిసిన మాటే. ఒకసారి మనం చూద్దాము. అపొస్తలుల కార్యాల్లో ఆ మాట మనకు కనబడుతుంది. 17వ అధ్యాయము, అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయములో ఒక మాట మీ ముందుంచి త్వరగా నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనములో ఈ మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దేవుని యొక్క మనసు ఏంటో మనం ఇక్కడ కనబడుతూ ఉంటది. 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడు కనుగోవాలి అట. దేవుడు జాతిని ఎందుకు పుట్టించాడు? మానవ జాతిని. దేవుడు మానవ జాతిని ఎందుకు పుట్టించాడు? కొట్టుకోమనో, తన్నుకోమనో, ఇష్టానుసారంగా బ్రతకమనో కాదట. ఎందుకు పుట్టించాడు? దేవుడు మానవ జాతిని పుట్టించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ లోకములో అనేక రకాల పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి, కానీ దేవుడు మానవ జాతిని పుట్టించడానికి ముఖ్య ఉద్దేశము దేవుణ్ణి కనుగోవాలి. దేవుణ్ణి కనుగోవడమే కాదు, ఇంకా మనం ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో దేవుని యొక్క ఆలోచన విధానం ఏ రీతిగా ఉందో మరొక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. పేతురు రాసిన పత్రికలో అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంది. ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఏమంటున్నాడు తెలుసా? గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి, ఎందుకంటే ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. కింద ఫుట్ నోట్లు అన్నాడు, లక్ష్యము చేయుచున్నాడు. దేవుడు మన కొరకు ఆలోచన చేస్తున్నాడట. దేవుడు మన కొరకు ఆలోచన చేస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు దేవుడు మన కొరకు? దేవుడు మన కొరకు ఏం ఆలోచిస్తూ ఉన్నాడు? దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు మనకు తీసుకొని వచ్చాడు? అసలు ఈ భూమి మీద మనం ఏం బ్రతుకుతున్నాము, ఏం చేస్తున్నాము, ఎందుకు దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు అంటే ఆయన అంటా ఉన్నాడు, ఈ జీవితాన్ని ఇవ్వడానికి కారణము మనుషులందరూ నన్ను వెతకాలి అనుకుంటున్నాడంట దేవుడు. ఏమనుకుంటున్నాడు? మనుషులందరూ నన్ను వెతకాలని దేవుడట మన కొరకు లక్ష్యం ఉంచాడట. ఎవరు నన్ను వెతుకుతారు, ఎవరు నా కొరకు ప్రయాసపడతారు, ఎవరు నా కొరకు నిలబడతారు అని దేవుడు మనలను వెతుకుతూ ఉన్నాడని లేఖనం ఎంతో స్పష్టంగా కనబడుతూ ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ఎవరిని వెతకాలి అని ఆలోచన చేసినప్పుడు, ఎవరి కొరకు మనం ప్రయాసపడాలి అని మనం ఆలోచన చేసినప్పుడు, దేని కొరకు మన జీవిత గమ్యాన్ని, మన జీవిత గమనాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని మనం ఆలోచన చేసినప్పుడు, మన గమనాన్ని, మన అభివృద్ధిని, మన పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి,
మన జీవితాన్ని శాంతితో, సమాధానముతో, ఆనందముతో, అభివృద్ధితో నడిపించుకోవడానికి మనకి రాజ్యాంగం ఏ రీతిగా ఇవ్వబడిందో, చట్టం ఏ రీతిగా ఇవ్వబడిందో దానికి లోబడి, దానికి అనుకూలంగా ఈ భూమి మీద, ఈ భారతదేశంలో భారతీయుడిగా బ్రతుకుతూ శాంతిని, సమాధానాన్ని, అభివృద్ధిని నీవు అనుభవిస్తున్నావా లేదా? భారత రాజ్యాంగము ద్వారా అది మనకి మేలుకరంగా ఇవ్వబడింది, మేలుకే ఇవ్వబడింది కదా. ఆ మేలుకరమైన రాజ్యాంగములో మనము మేలు అనుభవిస్తున్నామా, కీడు అనుభవిస్తున్నామా? మనకి ఇవ్వబడిన ఆ చట్టము మనలను అభివృద్ధి పరుస్తుందా, మనలను పాడు చేస్తూ ఉందా? ఆ చట్టము మనకి ఏ రీతిగా ఉపయోగదాయకంగా ఉంది అని భూ సంబంధమైన క్రమాన్ని గురించి, చట్టాన్ని గురించి, అభివృద్ధి గురించి, కావలసిన అన్నిటి గురించి మనుషులు ఆలోచన చేస్తున్నారు కదా. ఈ చట్టం ఉంది, నాకు ఈ అవకాశం ఉంది, నాకు ఇలాంటి క్రమం ఇవ్వబడింది కాబట్టి నేను మంచి పరిస్థితిలో ఉన్నాను అని మన గురించి మనం చక్కగా ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్నాము. కానీ మనం ఎవరి గురించి ఆలోచించడం లేదు అంటే దేవుని గురించి మనం ఆలోచన చేయడం లేదు. ఎవరి గురించి? దేవుని గురించి ఆలోచన మనం చేయడం లేదు. దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాడట. దేవుడు మనను లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు? దేవుని ఉద్దేశం ఏమై ఉంది అని మనం ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగింపులోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, రోమాపత్రికలో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. మనందరికీ తెలిసిన మాటే. ఒకసారి చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక, తీసారా? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట మనకి కనబడుతుంది. దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మన రహస్యములను విమర్శించు దినమందు ఎలాగూ జరుగును. జాగ్రత్తగా మాటలు మనం ఆలోచన చేసినప్పుడు ఆ అధ్యాయములో చాలా విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. కానీ దేవుడు చెబుతున్నటువంటి ఒక మంచి మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించే దినం ఒకటి వస్తుంది. అంటే మనకు కూడా ఒక చట్ట సభ ఉంది. ఏముంది చెప్పండి? చెప్పాలి, ఏముంది? చట్ట సభ ఉంది. దాన్నే బైబిల్ ఏముందంటే విమర్శ దినం. ఏ దినం? విమర్శ దినం. ఈ భూమి మీద ఉన్న చట్ట సభ నుండి మనం తప్పించుకోవచ్చేమో కానీ దేని మీద ఉన్న? భూమి మీద ఉన్న చట్టము నుండి, భూమి మీద ఉన్న నియమ నిబంధనల నుండి చాలా సందర్భాల్లో వెళుతూ ఉన్నప్పుడు సిగ్నల్స్ పడతా ఉంటాయి. ఏం పడతా ఉంటాయి చెప్పండి? సిగ్నల్. చాలామంది ఏం చేస్తారు? జంపింగ్ చేస్తారు. జంపింగ్ చేసి అమ్మయ్య మనం స్పీడ్గా వెళ్ళిపోయాం. పూర్వం అలాగా వెళ్ళిపోయినప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సిగ్నల్ జంపింగ్ చేసిన వెంటనే సీసీ కెమెరా ఏం చేస్తుందంటే ఒక ఫోటో తీస్తుంది. నెలకో 2 నెలలకు మన ఇంటికి ఒక లెటర్ వస్తుంది. ఏంటది? నువ్వు పలానా టైంలో పలానా సిగ్నల్ దగ్గర ఏం చేసావు? జంపింగ్ చేసావు. కాబట్టి నువ్వేం చేయలేవు, డబ్బులు చట్టాన్ని ఉల్లంఘించావు. దేన్ని ఉల్లంఘించావు? అంటే చట్టాన్ని ఉల్లంఘిస్తే రాజ్యాంగం మళ్ళీ ఏం చేస్తుంది చెప్పండి? శిక్షిస్తుంది. మనందరికీ భయం ఉందా లేదా? చట్టం అంటే అందరికీ భయమే. పోలీస్ స్టేషన్ అంటే అందరికీ భయమే. న్యాయ వ్యవస్థ అంటే అందరికీ భయమే. ఎందుకు? అది మనలను శిక్షిస్తుంది. కానీ దేవుడు అంటే మాత్రం మనకేం లేదు చెప్పాలి, భయము లేదు. కానీ భారత రాజ్యాంగము నిన్ను శిక్షించినా శిక్షించకపోయినా దేవుని రాజ్యాంగం మాత్రము, దేవుని చట్టసభ మాత్రము మనల్ని ఎవరిని ఏం చేయదు, విడిచి పెట్టదు అని లేఖనం మనకి స్పష్టంగా
చెబుతా ఉంది. దేవుని పిల్లలారా, దేవుని చట్టాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మనకున్న చట్టాన్ని మనం ఎంత గౌరవిస్తున్నామో, మనకున్న చట్టాన్ని మనం ఎంత క్రమముగా ఆచరిస్తూ పాటిస్తూ ఉన్నామో, మరి దేవుడు మనకిచ్చిన చట్టాన్ని, దేవుడు మనకిచ్చిన క్రమాన్ని మనము పాటించాలి అని లేఖనము చెబుతా ఉంది దేవుని పిల్లలుగా. అందుకనే యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట చివరి గ్రంథంలో మనకు చెప్పాడు. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, వాని క్రియలు చొప్పున ఇచ్చుటకు నా దగ్గర ఏముంది? జీతం ఉంది. నేను ఇవ్వబోతా ఉన్నాను, మీ అందరికీ జీతం ఇవ్వబోతూ ఉన్నాను, మీ అందరికీ బహుమతులు ఇవ్వబోతూ ఉన్నాను. ఒక చట్టం ఉంది. ఆ చట్టము ద్వారా దేవుడు మనకేం తీర్చబోతూ ఉన్నాడంటే తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు చెప్పాలి. దేవుడు ఎలాగ తీర్పు తీరుస్తాడు? ఇప్పుడు భూమి మీద మన భారతదేశంలో మన గ్రామంలో ఒక తప్పు మనం చేసామనుకోండి, ఆ చేసిన తప్పు తీర్పు తీరుస్తారు. తీర్పు తీరుస్తారా? పేటలో పెద్దలు ఉంటారు, గ్రామంలో నాయకులు ఉంటారు. ఎవరు తప్పు చేసావా లేదా, దానికి ఏమైనా సాక్ష్యం ఉందా లేదా? తీర్పు దేని మీద ఆధారపడి ఉంటుంది? సాక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. అంతేనా? తీర్పు దేని మీద ఆధారపడి ఉంటుంది? సాక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. మరి దేవుని తీర్పు దేన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు చెప్పాలి. దేవుని రాజ్యాంగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ భూమి మీద మన భారత రాజ్యాంగాన్ని బట్టి మనకు తీర్పు ఉంటుంది. అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే సాక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని కేసులు సాక్ష్యం లేకపోతే ఏం చేస్తారు? సాక్ష్యాలు సరిగ్గా లేనందున ఈ కేసు కొట్టివేయబడెను. అవునా కదా? దొంగ సాక్ష్యాలు ఉంటే కేసు కొట్టివేయబడుతుంది. ఇది భారత రాజ్యాంగం. కానీ దేవుని రాజ్యాంగంలో తీర్పు దేనిని బట్టి చెప్పాలి వస్తుంది. దేవుడు దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు? సాక్ష్యాన్ని బట్టా చెప్పాలి. దేవుడు దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు? చెప్పండి, మీకు తెలిసిన విషయం. దేవుడు దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు చెప్పాలి. దేవుడు దేవుని బట్టి తీర్పు, అసలు దేవుడు తీర్పు తీరుస్తాడా? ప్రభు తీర్పు దేన్ని బట్టి తీర్చబడుతుంది? వాక్యానుసారంగా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా ఒక మాట చూద్దాం. యేసు ప్రభు మనకు తీర్పు తీరుస్తాడో లేదో. యోహాను సువార్త 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరికి తీర్పు తీర్చను. నేనెవరికి తీర్పు తీర్చను. ప్రభు ఏమంటున్నాడు? నేను ఎవరికి తీర్పు తీర్చను. మరి తీర్పు ఎవరు తీరుస్తారు? క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుడు మనకిచ్చిన రాజ్యాంగ ప్రకారంగా మనకు తీర్పు తీర్చేది ఎవరు చెప్పండి. నేను ముగించేస్తాను. భారత రాజ్యాంగం ప్రకారంగా భారతదేశంలో ఉన్న మనము చేసే పనులను బట్టి మనకేమి తీర్చబడుతుంది? తీర్పు తీర్చబడుతుంది. మంచి పని చేస్తే ఏ తీర్పు ఉండదు, ఏదైనా చెడ్డ పని చేస్తే మనకేముంటుంది? తీర్పు తీర్చబడదు ఉంటుంది. దానికి ఏముంటుంది? శిక్ష ఉంటుంది. అలాగే బైబిల్ ప్రకారంగా ప్రభు అన్నాడు, నేను తీర్పు తీర్చను అన్నాడు. మరి బైబిల్ అనే రాజ్యాంగం ప్రకారంగా తీర్పు ఎలా తీర్చబడుతుంది?